Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avtar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. మన ప్రియతముడైన మెహర్ ప్రభు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించి ఆయన యొక్క ఆశీస్సులు పొందడానికి మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. అందుచేత మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున ఆ సనాతనునికి, ఆ సదపనాథునికి శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పించుకుంటూ ఇందులో భాగంగా ఇప్పుడు మనం ప్రభు చరిత్రం 10వ భాగం పూర్తి చేసుకుని ఈరోజు మనం 11వ భాగం చెప్పుకోవాలనుకుంటున్నాం. అందుచేత బాబు 11వ భాగం చదవడం ప్రారంభిస్తారు. అందరూ కూడా సావధానంగా వినమని కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ ప్రభు చరిత్రం 11వ భాగంలో 4527 పేజీ పక్కన ఒక ఫోటో ఉన్నది. నిండు హృదయంతో నన్ను ప్రేమించండి. అదొక్కటే అసలైన విషయం. నన్ను ప్రేమించండి, ఇంకా ప్రేమించండి, ఇంకా అధికంగా ప్రేమించండి. చివరికి మీరు నన్ను కనుగొనగలుగుతారు అన్నారు. 4527 పేజీ, ముస్సోరీ మరియు ఉత్తరప్రదేశ్. అక్కడ ఫోటో ఉంది, బాబా నిలబడి ఉన్న ఫోటో. 1953 ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం నాడు మెహర్ బాబా తన స్త్రీ పురుష మండలి వారితో కలిసి డెహ్రాడూన్ నుండి ముస్సోరీ ప్రయాణమయ్యారు. ముస్సోరీ ఒక హిల్ స్టేషన్, వేసవి విడిదిగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఎక్కడో రీసౌండ్ వస్తుందండి, మ్యూట్ చేసుకోండి ఎవరండి. ముస్సోరీ ఒక హిల్ స్టేషన్, వేసవి విడిదిగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం. వేడిమి ఎక్కువగా ఉండే వేసవి నెలలో ముస్సోరీలో గడపాలనే తలంపుతో అక్కడున్న హ్యాపీ వ్యాలీలోని తెహ్రీ మహారాజా యొక్క హిరేన్ బంగళాను అలోబా శత్రుఘ్న కుమార్లను ఆ బంగ్లా శుభ్రపరిచేందుకు గాను ముందుగానే అక్కడికి పంపించారు. బాబా శ్రీమండలి వారు ప్రధాన బంగ్లాలో ఉండగా పురుష మండలి వారు సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నారు. బాబా ముస్సోరీలో ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ప్రేమికులందరినీ అద్భుతమైన రీతిలో గుర్తు చేసుకునేవారు. బాబా యొక్క పురుష స్త్రీ మండలి వారి పేర్లు, ఆయన శిష్యుల భక్తుల పేర్లతో ఒక జాబితా తయారు చేయించారు. బాబా ఎదుటి రోజు ఆ పేర్లు చదివేవాడు. ఈ కార్యక్రమం కొన్ని గంటల పాటు కొనసాగేది.
అలా పేర్లు చదివే సమయంలో బాబా అప్పుడప్పుడు ఏరిస్ను చదవడాన్ని ఆపమని చెప్పి బాబా కొన్ని నిమిషాలు కూర్చొని తన వేళ్లను అతి వేగంగా కదిలించేవారు. అలా కొంతసేపు ఆంతరంగికమైన పనిలో ఉండిపోయేవారు. ఏరిచ్ ఆ జాబితాలో పేర్లను వేగంగా కాకుండా నెమ్మదిగా నిదానంగా ఒక క్రమ పద్ధతిలో చదివేవాడు. ఏరిచ్ జాబితా నుండి పేర్లను చదువుతుండగా ప్రతి వారి పేరు వినగానే బాబా తన కాలిపై చేతితో నెమ్మదిగా తట్టేవారు. బాబాను సేవించి గతించిన వారి పేర్లను అంటే డిపార్టెడ్ వన్స్ కూడా ఎప్పటికప్పుడు జాబితాలో చేర్చి బాబా ఎదుట ప్రతిరోజు చదవడం జరిగేది. ఈ ప్రపంచం ఎప్పుడు భగవంతుని గుర్తుంచుకుంటుంది, కానీ భగవంతుడు మానవ రూపంలో భూమిపైన అవతరించినప్పుడు ఆయన తన ప్రేమికులను ఆరాధకులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడన్న విషయం మాత్రం ప్రపంచానికి తెలియదు. నిజానికి ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ ఆయనకు ఎరుకే. ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేసే ఆంతరంగిక కార్యం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి క్లూలు అందించారు బాబా. మానవ రూపంలో భూమిపైన భగవంతుడు అవతరించినప్పుడు ఆయన తన ప్రేమికులను ఆరాధకులను ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు అన్న విషయం మాత్రం ప్రపంచానికి తెలియదు. నిజానికి ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ ఆయనకు ఎదుకే. ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేసే ఆంతరిక కార్యం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఒక బ్రహ్మాండం ఇచ్చారు బాబా. ఒకవేళ ఈ అవతార కాలంలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నారు, మనం బాబాని ప్రేమించట్లేదు. అయితే ఒకవేళ మనలో ఎవరైనా ఆయన పట్ల యథార్థమైన ప్రేమతో మసలి ఆయన ఇచ్చేటువంటి అనేకమైనటువంటి సందేశాలను ఆకడింప చేసుకొని అవి ఆచరణలో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆ సమయంలో అనుగ్రహిస్తే వాళ్ళు తదనుగుణంగా జీవితాన్ని సాగిస్తే ఏమంటున్నారైనా ఆయనకు ప్రతి ఒక్కరూ ఎరుకే అంటున్నారు. యుగ యుగాల నుంచి జరుగుతుంది. ఈ సంగతి మనకు తెలియదు, ఆయన చెప్పాడు కాబట్టి మనకు గుర్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆయనకి ఎరుకే. ప్రతి ఒక్కరి కొరకు ఆయన చేసే ఆంతరంగిక కార్యం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అన్నారు. అందుచేత మనం ఎందుకు బాబాను ప్రేమించాలి, ఎందుకు బాబాతో జీవించాలి, బాబా కోసం మాత్రమే ఎందుకు ఇలా గడపాలి అంటే అందుకు గడపాలి. అది అక్కడ తన ముందుకెళ్ళి బాబా ప్రతిరోజు కైకోబాదుని ప్రార్థనలు చదవమనేవారు, అలోబాని నమాజ్ చేయమనేవారు. ఈ రెండింటిలోనూ బాబా పాల్గొనేవారు. మిగిలిన పురుష మండలి వారు కూడా బాబాతో పాటు ప్రార్థనల్లో పాల్గొనేవారు. ముస్సోరిలో ఉన్నప్పుడు బాబా దైనందిన కార్యక్రమాల్లో విష్ణుకి సంబంధించిన కార్యక్రమం కూడా ఉండేది. 1920 దశకం ప్రారంభం నుండి విష్ణు బజారు పనులు చేస్తూ ప్రతి పైసా ప్రతి రూపాయికి లెక్కలు రాసేవాడు. ఒక చిన్న పుస్తకంలో జమా ఖర్చుల లెక్కలు రాసి తాను ఖర్చు పెట్టిన డబ్బుకి సంబంధించిన రికార్డును జాగ్రత్తగా భద్రపరిచేవాడు. ముస్సోరిలో ఉండగా విష్ణు రాసిపెట్టిన లెక్కలను బాబా ఎంతో నిశ్చితంగా పరిశీలించసాగారు. విష్ణు తాను కొన్న ప్రతి వస్తువుకు సంబంధించిన వివరాలను, దాని ఖరీదును బాబా ఎదుట గట్టిగా చదివి వినిపించేవాడు. కొన్నిసార్లు అయితే బాబా చదివిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదవబనేవారు. కూరగాయలు 5 రూపాయలు, కూరగాయలు 5 రూపాయలు, కూరగాయలు 5 రూపాయలు, ఇలా చదివిన దానినే మళ్ళీ చదువుతుంటే ఒకసారి విష్ణుకి విపరీతంగా నవ్వు వచ్చింది. బాబా వెంటనే ఇందులో నవ్వు తెప్పించే విషయం ఏముంది అని అడిగారు. విష్ణు చదివిన దాన్నే మళ్ళీ
ఇలా మళ్ళీ మళ్ళీ చదవడం విసుగు తెప్పిస్తోంది. కాలక్షేపానికి ఇదొక చక్కటి మార్గంలా ఉంది కదా అన్నాడు ఉక్రోషంతో. బాబా ఆశ్చర్యంగా, ఏమిటి ఇది కాలక్షేపమని నువ్వు భావిస్తున్నావా? నీ చేత పదే పదే చెప్పిందే చెప్పిస్తూ నేను చేసే పని గురించి నీకేం తెలుసు? దీని ద్వారా సమస్త ప్రపంచంలో జరిగే జమా ఖర్చులను పరిశీలిస్తున్నానన్న విషయం నీకు తెలుసా? నువ్వు చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం కేవలం ఆ జమా ఖర్చులకు ఒక సంకేతం మాత్రమే. కాలక్షేపం గురించి నేను ఈ పని చేయడం లేదు. అవిశ్రాంతంగా నేను పని చేస్తూనే ఉంటాను. నేను పని చేయకుండా ఈ సృష్టిలో ఒక్క క్షణం కూడా గడవదు. రాత్రి పగలు తేడా లేకుండా నా పని కొనసాగుతూనే ఉంటుంది. నేను ఒక్క క్షణం ఖాళీగా ఉన్న ఈ ప్రపంచమంతా అదృశ్యమైపోతుంది అన్నారు. బాబా డెహ్రాడూన్కి రాకముందే కిషన్ సింగ్ కి మరికొంతమందికి ఒక ఆదర్శ బాలుడిని వెతికే పనిని అప్పచెప్పారు. తాను 2 వారాల పాటు ప్రతిరోజు ఆ బాలుడి కాళ్ళు కడిగి 7 రూపాయలు దక్షిణగా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. బాబా చెప్పిన లక్షణాలు ఉన్న బాలుడు వారికి దొరకలేదు. మార్చి 23వ తేదీన దర్శన కార్యక్రమానికి ఒక వ్యక్తి తన కొడుకుతో వచ్చాడు. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఆ బాలుడిని చూసి బాబా ఇష్టపడ్డారు. అతన్ని మే 23వ తేదీన ముస్సోరికి తీసుకురమ్మని కిషన్ సింగ్ ని ఆదేశించారు. బాబా ఆ బాలుడిని తనతో 2 వారాల పాటు ముస్సోరిలో ఉంచుకున్న తరువాత తిరిగి ఇంటికి పంపించేశారు. ఆ రోజులలో కృష్ణనాయర్ బాబా వద్ద కాపలాదారునిగా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 1 గంట వరకు ఉండేవాడు. నా వద్ద రాత్రిపూట కాపలా ఉండేందుకు ఒక బాలుడిని తీసుకునిరా, అప్పుడు నీకు 1 నెల సెలవిస్తాను అని కృష్ణనాయర్తో బాబా చెప్పారు. బాబా చెప్పిన విధంగా కృష్ణ ఒక బాలుడి కొరకు వెతకసాగాడు. చివరకు ఒక సంపన్న కుటుంబానికి చెందిన బాలుడు దొరికాడు. కృష్ణ అతడిని 1 నెల రోజుల పాటు మంచి ఉద్యోగం ఉన్నది, చేస్తావా అని అడిగాడు. ఆ బాలుడు కోపంతో ఊగిపోతూ, నేను నా ఇంట్లో పనికి పెట్టుకోగలను అంటూ సమాధానం ఇచ్చాడు. నేను చెప్పే ఉద్యోగం అన్ని ఉద్యోగాల వంటిది కాదు అని కృష్ణ అతనికి వివరించే ప్రయత్నం చేస్తూ ఇంకా ఇలా చెప్పాడు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మనం గురువుకు సర్వస్వము సమర్పించుకోవాలి. ఆయన నుండి ఏదైనా లబ్ధి పొందాలంటే మన కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి. ఈ గురువు సౌభాగ్యాన్ని ప్రసాదించే వరప్రదాత. కేవలం అదృష్టవంతులు మాత్రమే ఆయనను సేవించుకోగలరు. ఆ బాలుడు కృష్ణనాయర్ని తన తండ్రికి పరిచయం చేశాడు. 1 నెల రోజుల పాటు నా గురువుని సేవించడానికి ఆ బాలుడిని పంపగలరా అని కృష్ణ ఆ బాలుడి తండ్రిని అడిగాడు. వెంటనే అతడు కూడా చాలా కోపంతో, నీతో పాటు నీ గురువును కూడా నేను పనిలో పెట్టుకోగలను. ఇలా నాతో మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు అన్నాడు. తిరిగి వచ్చాక కృష్ణ జరిగిందంతా బాబాకు వివరించాడు. మరునాడు బాబా కృష్ణతో పాటు వెళ్లి ఆ బాలుడిని దూరం నుండే 5 నిమిషముల పాటు పరిశీలనగా చూసి కృష్ణతో, నా పని నెరవేరింది, ఇక అతని వద్దకు మళ్లీ వెళ్ళకు అన్నాడు. బాబా తరచూ కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్, ఎల్సా మిస్త్రీ, కేకి నాలావాలా, హెల్లన్లను ముస్సోరికి రమ్మని పిలిచేవారు. అలాగే ఢిల్లీ నుండి వాసుదేవకై, హరిజీవన్ లాల్, కేకి దేశాయ్, హెర్ గంజులను పిలిపించేవారు. ఎక్కడో రీసౌండ్ వస్తోందండి. నేను చదివింది నాకే తిరిగి వినిపిస్తోంది. నేను చదివింది మళ్ళీ నాకు వినిపిస్తోంది. ఎక్కడో రీసౌండ్ వస్తుంది. ఎవరో స్పీకర్ లో పెట్టారు దగ్గర ఫోన్లో. ఏదో మరి ఇక్కడ లేదు, నా దగ్గర లేదు. సరే. ఏప్రిల్ నెల చివరిలో బొంబాయి నుండి మెహర్జీ సర్కారియా వచ్చాడు.
భారతదేశ పర్యటనకు వచ్చిన న్యూయార్క్ నివాసి ఆడ్రే కర్గరే అనే మహిళ కూడా బాబాను దర్శించుకుంది. కొన్ని రోజుల పాటు మండల వారితో కలిసి ఉండేందుకు గాను శత్రుఘ్న కుమార్ను బాబా అనుమతించారు. ఒకసారి అతడు తన స్వీయ కథను బాబాతో చెబుతూ మిస్టర్ గాడ్ ద్వారా అద్భుతమైన రీతిలో జైలు నుండి తాను విడుదలైన ఉదంతాన్ని వివరించి చెప్పాడు. ఆ మిస్టర్ గాడ్ తనను జైలు నుండి విడుదల చేయించినట్లయితే జీవితాంతం ఆ మిస్టర్ గాడ్ నే అనుసరిస్తూ జీవిస్తానని వాగ్దానం చేసిన విషయాన్ని గురించి కూడా బాబాకు వివరించి చెప్పాడు. బాబా తన చేతిని చాపి కుమార్ చేతితో కరసాలం చేస్తూ, నేనే ఆ మిస్టర్ గాడ్ ని, నాకు ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పకు అన్నారు. భావు కల్చూరి ఎంఏ పరీక్ష పాస్ అయ్యాడు. బాబా ఆదేశాన్ని అనుసరించి నాగ్పూర్ నుండి ముస్సోరీ వచ్చాడు. అతని వెంట దేశ్ముఖ్ కూడా వచ్చాడు. నాతో ఉండాలన్న నీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావా అని భావుని బాబా అడిగారు. నా నిర్ణయం స్థిరమైనదే, అందుకే ఇక్కడికి వచ్చాను అని భావు అన్నాడు. బాబా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతూ మండలి వారితో దర్శన కార్యక్రమంలో లెక్కలేనన్ని చేపలు ఉన్నాయి, కానీ ఒకే ఒక్క చేప నాకు చిక్కింది అంటూ వ్యాఖ్యానించారు. మరునాడు బాబా భావుని పిలిచి, నేను ఆదేశించినట్లు నడుచుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అన్నిటికీ నీవే బాధ్యత వహించవలసి ఉంటుంది అని అన్నారు. భావు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. బాబా నేను నిన్ను ఇక్కడే ఉండమని అనవచ్చు, లేదా ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళమని చెప్పొచ్చు, లేదా నిర్దిష్టమైన పనిని లేదా పనులను చెయ్యమని చెప్పవచ్చు. నేనేమి చెప్పినా దానిని ఇష్టపూర్వకంగా చేస్తావా అని అడిగారు. భావు సరేనన్నాడు. ఇంకా బాబా అతనితో ఇలా చెప్పారు, నేను నిన్ను బొంబాయికి గాని లేదా వేరే మరికొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నా తరపున కుష్ఠరోగులకు సేవ చేయమని చెప్పవచ్చు, లేదా బోధన చేయమనవచ్చు, లేదా హిమాలయాల్లోని బద్రీనాథ్ వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చోమనవచ్చు, లేదా భిక్షాటన చేస్తూనూ గుర్రం బండి నడుపుకుంటూ బ్రతకమని చెప్పవచ్చు. అలా బ్రతుకుతూ సంపాదించిన డబ్బు నాకు తెచ్చి ఇవ్వమని కూడా చెప్పవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే నేనేమి చేయమని చెప్పినా చేస్తావా? కొన్నాళ్ల తర్వాత నీ కుటుంబ సభ్యులతో కొన్ని నెలల పాటు ఉండి అని చెప్పవచ్చు, లేదా ఏదో ఒక వ్యాపారం పట్ల గాని ప్రాపంచిక విషయాల పట్ల గాని శ్రద్ధ వహించమని చెప్పవచ్చు. అంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఆజ్ఞాపించిన పని నీవు చేయవలసి ఉంటుంది. నీ ఇష్టంతో ప్రమేయం లేకుండా నేను ఆదేశించాను కాబట్టి ఆ పనిని నీవు చెయ్యాలి. నా ఆదేశం మేరకు నీవు ఆ పనిని ఇష్టపూర్వకంగా చేసినప్పుడు నువ్వు ఏమి చేసినా అది నా కొరకే అవుతుంది. అది మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, ఏదైనా దానిని నువ్వు నా కొరకే చేస్తున్నావు. బాబా ఆదేశానుసారం భావు ఏమి చేసినా ఆ కర్మలకు బాబాయే బాధ్యత వహిస్తారని వివరిస్తూ ఇలా చెప్పారు. ఆదేశాలన్నింటినీ ప్రేమతో 100% విధేయతతో ఆచరించినప్పుడు ఆ కర్మఫలం నిన్నంటదు. అలా కాకుండా నీ మనసు కనుక మధ్యలో కలుగు చేసుకున్నట్టయితే పెద్ద గందరగోళమే తలెత్తుతుంది. మనసు చాలా ప్రమాదకరమైనది, మోసపూరితమైనది, విధేయతకు తలవంచనీయదు. ఏది ఏమైనా విధేయత సంపూర్ణంగా ఉండాలి. ఆ తరువాత ఉపాసిని మహారాజుకు సంబంధించిన కొన్ని ఉదంతాలను భావుకు బాబా వివరించారు. అందులో ఒకటి తారమెక్ అనే వ్యక్తి గురించిన కథ. అతడు సాకోరీలో మహారాజ్ వద్ద ఉంటూ ఆశ్రమ వ్యవహారాలన్నీ నిర్వహించేవాడు. ఆ ఆశ్రమంలోనే దుర్గాబాయి కర్మార్కర్ అనే మహిళ కూడా ఉండేది. కానీ ఆమె చాలా అరుదుగా పనిచేసేది.
ఒకరోజు వారిద్దరి మధ్య వాదన జరిగింది. వారిద్దరికి డబ్బు మీద ఆసక్తి ఉండడం గమనిస్తున్న మహారాజ్ వారు ఈ విధంగా వాదనకు దిగడం చూసి ఇద్దరిని ఆశ్రమం వదిలి వెళ్ళిపోమన్నారు. ఆ ఆశ్రమంలోనే మహదేవ్ అనే మరొక రైతు ఉండేవాడు. అతడు మహారాజును అధికంగా ప్రేమించేవాడు. రోజంతా మహారాజును గురించి స్మరణ తప్ప మరి ఏ పని చేసేవాడు కాదు. కార్మిక్ రోజంతా పని చేస్తాడు. మహదేవ్ అసలు ఏ పని చేయడు. ఎందుకలా అని ఒకరోజు ఆశ్రమ వాసులందరిలో ఒక ప్రశ్న తలెత్తింది. అప్పుడు మహారాజ్ ఇలా చెప్పారు, సంవత్సరాల తరబడి ఎవరైనా ఏ పని చేయకుండా ఉన్నట్లయితే అతడు అత్యంత కఠినమైన కార్యాన్ని నిర్వర్తించిన వాడవుతాడు. ఏళ్ల తరబడి అలా ఏ పని చేయకుండా ఉండడమే ఒక తపస్సు. తర్వాత బాబా ఈ విషయం గురించి మరింత వివరణ ఇస్తూ ఇలా చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ, చర్చిల్ వీరిద్దరూ వారి వారి దేశాలకు అహోరాత్రులు పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ నీలకంఠమస్తు ఏ పని చేయకుండా రోజంతా పక్క మీద పడుకునే ఉంటాడు. కానీ అతను నెహ్రూ కంటే కూడా అత్యున్నతమైన అనంతమైన మహోన్నత కార్యం నెరవేరుస్తున్నాడు. ఏ పని చేయడం లేదు అని అనడంలో అర్థం ఏమిటి? తినడం ఒక పని, ఉపవసించడం కూడా పనే, నిద్రించడం ఒక పని, మేలుకొని ఉండడం కూడా ఒక పనే. మరి ఏ పని చేయకుండా ఉండడం అనేది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం ఇది ఒక్కటే. మనకు నిర్దేశించబడిన పనిని ఆ నిర్దేశించిన వ్యక్తి అభీష్టం మేరకు నిర్వహించినప్పుడు మనం ఏ పని చేయనట్లే. ఈ వివరణ తర్వాత కోరికల గురించి, మనసులో అవి ఎలా నిశ్చిప్తమవుతాయనే దాని గురించి, ఆ కోరికలను సఫలం చేసుకునేందుకు మనసు చేసే తిరుగుబాటు గురించి భావుకి బాబా చాలా విపులంగా వివరించారు. చివరగా భావుని ఉద్దేశించి, ఇక నువ్వు నా కొరకు జీవిస్తావు అన్నారు బాబా. తన వద్ద 15 రోజులుండేలా రమ్మని భావుని పిలిచినప్పటికీ 3 రోజుల తర్వాత బాబా అతడిని తిరిగి ఇంటికి వెళ్ళిపోమని చెబుతూ, నీ వెనక్కి నాగపూర్ వెళ్ళిపోయి 1 నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఆ తర్వాత డెహ్రాడూన్ వచ్చేయి. అప్పుడు నీకు ఊపిరి సలపనంతగా నీ ఒంట్లోని ప్రతి ఎముక గుల్ల అయ్యేంతగా నీ చేత పని చేయిస్తా అన్నారు. భావు నాగపూర్ బయలుదేరుతుండగా మళ్ళీ బాబా అతనితో ఇలా చెప్పారు, నిన్ను వెనక్కి పంపించేస్తున్నానని భావించకు, నీవు నాతోనే ఉంటావు, అది నిశ్చయం అని చెప్పి అతనికి కొన్ని సూచనలు ఇచ్చారు. దేశ్ముఖ్తో భావు తిరిగి నాగ్పూర్ వెళ్ళిపోయాడు. 1953 మే నెల ప్రారంభంలో ఎల్చా మిస్త్రీ, కిషన్ సింగ్, శత్రుఘ్న కుమార్, హెలన్లను బాబా ఒక ప్రత్యేక సమావేశానికై తన వద్దకు రమ్మని పిలిచారు. జూన్ 5వ తేదీ నుండి 2 వారాల పాటు వినియోగించేందుకు ఒక స్టేషన్ వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సిందిగా ఎల్చా మిస్త్రిని ఆదేశించారు. వారితో బాబా ఇలా చెప్పారు, నేను చేస్తున్న విశ్వ కార్యంలో ప్రాముఖ్యతతో కూడిన ఫలితాలను రాబట్టాలనే ఉద్దేశంతో నేను రాత్రి పగలు మస్తు పర్యటనలో తిరగాలని సంకల్పించాను. మీకు 15 రోజుల పాటు అసలు ఏమాత్రం విశ్రాంతి గాని నిద్ర గాని ఉండవు. ముస్సోరిలో ఉండగా బాబా ఒకసారి మనలోని భగవంతుడిని కాకుండా అనంత దైవాత్మలోనూ సర్వ జీవాత్మలలోనూ ఉండే దైవాన్ని ప్రేమించినట్లయితే ఇంతవరకు మనలను మనమే ప్రేమించుకుంటున్నామని చివరకు మనం తెలుసుకుంటాము అన్నారు. మళ్ళీ ఈ సూక్తిని 1950 మే 10వ తేదీ ఆదివారం నాడు జారీ చేసిన సర్కులర్లో ముద్రించి మే 15వ తేదీ నుండి సెప్టెంబర్ చివరి వరకు సారణమేదైనప్పటికీ మెహరాబాద్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదు అని
ప్రేమికులందరికీ తెలియజేశారు. ఆ సమయంలోని స్వామి పరమానందను 1 నెల తరువాత తన వద్దకు రమ్మనమని గతంలో ఆదేశించినప్పటికీ ఇప్పుడు 2 నెలల తర్వాత వచ్చి కలవవలసిందిగా తెలియపరచమని ఏరిచ్ను బాబా ఆదేశించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ స్వామీజీకే గతంలో బాబా 3 సాధారణమైన ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. పరమానందను కలిసేందుకు ఏరిచ్ డెహ్రాడూన్ వెళ్ళాడు. పరమానంద అక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాడని తెలిసింది. ఏరిచ్ డెహ్రాడూన్ నుండి పరమానందకి ఫోన్ చేశాడు. తనకు ఆ మధ్యనే తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, కొన్ని వారాలుగా తాను లేవలేకపోతున్నానని పరమానంద చెప్పాడు. అంతేగాక మెహర్ బాబాను కలవలసిన సమయం దగ్గర పడుతున్నందువలన ఏ విధంగా సాధ్యపడుతుందా అని తాను ఆందోళన చెందుతున్నట్లుగా తెలిపాడు. బాబా తనకు మరొక నెల గడువిచ్చారన్న విషయాన్ని ఏరిచ్ ద్వారా తెలుసుకొని, బాబా నిజంగా దయామయుడు, ఆయనకు సర్వమూ తెలుసు అన్నాడు. ఆ తర్వాత మే నెల చివరిలో పరమానంద ముస్సోరీ వచ్చాడు. అతనితో పాటు ఒక యువతి కూడా వచ్చింది. బాబా మొదట వేసిన ప్రశ్న, నువ్వు ఒంటరిగా వచ్చావా అని. పరమానంద తాను జబ్బు పడిన కారణంగా ఆ సమయంలో ఒక యువతి తనకు సేవ చేసిందని, అందువల్ల ఆమెకు బాబా దర్శనం కలుగు చేయాలనే ఉద్దేశంతో ఆమెను తనతో పాటు తీసుకువచ్చినట్లు వివరించాడు. బాబా కఠినంగా, నిన్ను నేను ఒంటరిగా రమ్మన్నాను కదా, ఇంత చిన్న ఆదేశాన్ని కూడా నువ్వు పాటించలేకపోయావా అన్నారు. అయినప్పటికీ ఆమెను లోపలికి పిలిపించి స్వామిని సేవించినందుకు ఆమెను అభినందించారు. ఆమెకు బాబా ఒక గులాబీ రేఖను ప్రసాదంగా ఇచ్చి బయట వేచి ఉండమన్నారు. పరమానందంతో సంభాషణ కొనసాగిస్తూ, నా పుస్తకాలు చదివావా అని అడిగారు. తాను జబ్బు పడినందువల్ల ఏ పుస్తకము చదవలేకపోయానని చెప్పాడు. మరి నా 3వ ఆదేశమైన స్త్రీని తాకరాదని చెప్పిన సంగతి ఏమైంది అని బాబా అతడిని అడిగారు. పరమానంద తాను ఈ ఆదేశాన్ని కూడా పాటించలేకపోయానని, నా అనారోగ్య సమయంలో ఈ స్త్రీ తనకు సేవ చేసిందని, తాకవలసి వచ్చిందని చెప్పాడు. బాబా అన్ని విషయాలను సంగ్రహపరిచి చెబుతున్నట్లుగా తన చేతి వేళ్లను ఒక్కొక్కటిగా ముడుస్తూ ఇలా చెప్పారు. నువ్వు ఒంటరిగా రాలేదు. 2, నేను చదువుమన్న పుస్తకాలని చదవలేదు. 3, అంతేగాక కేవలం 2 నెలల పాటు ఏ స్త్రీని తాకవద్దని చెప్పిన విషయాన్ని పాటించలేకపోయావు. నా ఆదేశాలను పాటించడం కంటే హిమాలయ శిఖరంపై నగ్నంగా కూర్చోవడం చాలా సులభమని నేను నీకు మొదటే చెప్పాను. నాకు విధేయత చూపడంలో విఫలమైనప్పటికీ నిన్ను నేను క్షమిస్తున్నాను. గతంలో జరిగిన విషయాలన్నింటినీ ఇక మర్చిపో. నీకు మరొక అవకాశం ఇస్తాను. ఈసారి ప్రత్యేకంగా ఏదో ఒక పుస్తకాన్ని కానీ లేదా పుస్తకాలను కానీ చదవనక్కర్లేదు. స్త్రీని తాకరాదనే నిబంధన కూడా లేదు. కానీ ఒకే ఒక్క పని చేయాలి. సరిగ్గా జూలై 9వ తేదీన వచ్చి నన్ను కలుసుకో. అయితే నా వద్దకు వచ్చేటప్పుడు మాత్రం నువ్వు ఒంటరిగా రావాలి. పరమానంద సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే విధంగా సూచించిన సమయానికి అతను మళ్ళీ బాబా వద్దకు వచ్చాడు. కానీ ఈసారి కూడా ఒంటరిగా రాలేదు. ఇంతకు ముందు వచ్చిన స్త్రీ మరియు ఆమెతో పాటు చాలా మంది వచ్చారు. ఆమె తన ఆధ్యాత్మిక సోదరి అని, మిగిలిన యువతులందరూ ఆమె కుటుంబ సభ్యులని బాబాతో చెప్పాడు. వారందరూ నిన్ను కలవాలన్న ఆసక్తితో ఉన్నారు బాబా అన్నాడు. వారి ఆసక్తితో నాకు సంబంధం లేదు, నా ఆదేశమే ముఖ్యం అని పరమానందను మందలించారు. బాబా మందలించినప్పటికీ పరమానంద మాత్రం తాను తనతో వచ్చిన యువతి తమ జీవితాలను బాబాకు అర్పించి ఆయన సన్నిధిలో ఉండడానికి అనుమతించమని బాబా అడిగాడు. కానీ నా దగ్గర ఒకరికి మాత్రమే స్థానం ఉంది, కాబట్టి నువ్వు నీకు నచ్చిన రీతిలో
నీ జీవితాన్ని గడపడమే నీకు మంచిది. నువ్వు ఒక విషయాన్ని బాగా గ్రహించాలి. నా ఇచ్చ లేనిదే నా ఆదేశాలను విధేయతతో పాటించడం అసాధ్యం అని బాబా బదులిచ్చారు. ఒక విధంగా బాబా జరిపిన సాంగత్యం ఇంతటితో ముగిసింది. అయితే నాన్న ఇది నాకు జ్ఞాపకం చేకూర్చింది, కొంచెం వివరంగా చెప్తాను నాన్న. అలాగే అలాగే. జై బాబా.